Garuda Express, an international courier service. మన దేశంలో మోడీ సాబ్ అవినీతి పరుల పీచమణుస్తామంటూ పెద్ద నోట్లు రద్దు చేశారు. కానీ రద్దు చేసిన వారానికే అవినీతి పరుల చేతుల్లోకి కోట్లకు కోట్ల కొత్త నోట్ల కట్టలు చేరిపోయాయి. మరి ఇదే అవినీతి పరుల విషయంలో చైనా ఏం చేసిందో తెలిస్తే మీరు చప్పట్లు కొడతారు. చైనా సుప్రీం పీపుల్స్ కోర్టు 67.3 లక్షల మంది బ్యాంకు రుణాల ఎగవేతదారుల్ని బ్లాక్లిస్ట్ చేయమని ఆదేశించింది. బ్లాక్లిస్ట్ ఎక్కడా, ఎందులో, ఎలా? విమానాల్లో ప్రయాణాలు చేయలేని విధంగా, కొత్తగా రూపాయి రుణం పుట్టకుండా, చివరకు క్రెడిట్ కార్డులు కూడా పనిచేయకుండా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం చైనా ప్రభుత్వం ఇప్పటికే 61.5 లక్షల మందిని విమానాల టిక్కెట్లు కూడా కొనకుండా బ్లాక్లిస్ట్ చేసింది. 22.2 లక్షల మంది అసలు హైస్పీడ్ ట్రైన్లలో ప్రయాణం కూడా చేయకుండా నిషేధించింది. పాస్పోర్టులు, ఐడీ కార్డుల ఆధారంగా దీన్ని అమలు చేస్తున్నట్టు సుప్రీం పీపుల్స్ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చీఫ్ మెంగ్ జియాంగ్ చెబుతున్నాడు. 71,000 మంది ఎగవేతదారులు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులుగా, ఎగ్జిక్యూటివ్స్గా పనిచేయకుండా ఆదేశాలు జారీ చేశారు. 5.5 లక్షల మంది రుణ ఎగవేతదారుల క్రెడిట్ కార్డుల దరఖాస్తులను ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా చెత్తబుట్టలో పారేసింది. ప్రభుత్వ సిబ్బంది, రాజకీయ సలహా కమిటీల సభ్యులు, స్థానిక లెజిస్లేటివ్ సభ్యులు, చైనా కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ డెలిగేట్స్ విషయంలోనూ ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దని సుప్రీం ఆదేశించింది. దీంతో కొందరిని బహిష్కరించింది, కొందరిని డిమోట్ చేశారు. కనీసం 10 లక్షల మంది దీంతో బెదిరిపోయి రుణాలు చెల్లించడానికి సిద్ధపడుతున్నారట. ఇది దెబ్బ అంటే. మోడీ సాబ్, మనం కూడా చైనా పద్ధతిలో వెళ్తే బాగుంటుందేమో ఆలోచించండి.